నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నకందుకు గాను శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి ఆర్ పద్మ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో శ్రీ ఆర్ లక్ష్మీపతి గారిచే నెలవారీ దాతగా అన్నకం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు వారి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఒక పూట అన్నం చేసుకున్న 65 మందికి కడుపుని అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీరు ఈ సంవత్సరం ఏ సంకల్పం అనుకున్నది నిర్వహణ కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ ఆర్ లక్ష్మీపతి గారికి, శ్రీమతి ఆర్ పద్మ గారికి, చిరంజీవి ఆర్ రోహిత్ గారికి, చిరంజీవి ఆర్ అనిరుద్ధ్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నిర్వహణ కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఆర్ పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఇళ్ళను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఆర్ లక్ష్మీపతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, శ్రీరాముని దీవెనలు మీకు ఇళ్ళను కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి ఆర్ పద్మ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే వంకాయ ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ.